నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కారంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రతివారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారుల పరిశీలన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చెన ఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, ఆశాజ్యోతులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. गम गणपतये नमः। టీఆర్ఎస్ లో ఎవరైతే జిల్లా ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండండి. సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటే దయచేసి బయటికి వెళ్ళండి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మీ హెచ్ఓడి మాత్రమే ఉండాలి. ఎందుకంటే మొన్న సీఎం గారి విజిట్ జరిగింది, దాని గురించి జిల్లా ఆఫీసర్స్ తోనే మాట్లాడతాను అని అన్నారు మేడం గారు. కాబట్టి ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరన్నా బయట ఉండి ఇది అయిపోయిన తర్వాత రండి. ఒక 10 minutes మాత్రమే. జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన గతానికి భిన్నంగా నిర్వహించడం జరిగిందని, కార్యక్రమం విజయవంతం చేయడంలో జిల్లా యంత్రాంగం సమిష్టి కృషి ఎంతో ఉందని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులతో జేసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం సూచనల మేరకు ముఖ్యమంత్రి సభా కార్యక్రమాన్ని భిన్నంగా నిర్వహించడం జరిగిందన్నారు. మీ అందరి సహకారంతో కార్యక్రమం విజయవంతం అయ్యిందని జేసీ అన్నారు. But with support of the CMO and the advisors of CMO, మనం వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే అలా మనం ఎగ్జిక్యూట్ చేసాము. సో ఫస్ట్ లాంచింగ్, ఫస్ట్ స్టాల్స్ లాంచింగ్, ఎంఓఎస్, దాని ముందు ఇది అండ్ అదర్ యాజ్ వెల్ యాజ్ పోడియం స్టేడియం మీరు కనుక చూస్తుంటే అది కూడా టోటలీ డిఫరెంట్. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆల్సో, మధ్యలో మనం ఒకటి వెన్యూ చేసాము, తర్వాత ఇంకోటి చేసాము. బట్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ సో మనం సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసాము. ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ ఫర్ అస్ టు కండక్ట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మోర్ ఇన్ ఫ్యూచర్. సో అది ఒకటి గుడ్ ఇదైంది. సో దెర్ ఆర్ సమ్ స్మాల్ issues or gaps. Definitely we will take it as a lesson and will try to find out the gaps and try to not to repeat in future. So adi etlagu ఏ ఈవెంట్ అయినా ఉంటుంది. సో బట్ మోర్ ఆర్ లెస్ మనం బాగానే పూర్తి చేసాము. గత ఏడాది 230 రూపాయలతో ప్రారంభమైన పొగాకు ధర ఈ ఏడాది 280 రూపాయలతో మొదలు కావటం శుభ పరిణామం అని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు అన్నారు. పేర్నమిట్ట 1వ వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను ఆయన ప్రారంభించారు. బదిలీపై విడుతున్న డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబును పొగాకు బోర్డు సిబ్బంది, రైతులు ఘనంగా సత్కరించారు. మొదలుపెట్టే సంవత్సరం ఆనవాయితీ ప్రకారం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామంటే, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈడీ గారు ప్రమోషన్ మీద వేరే చోటకు వెళ్తున్నారు కనుక వారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామంటే, వారు ఇప్పుడే చెప్పారు మొదట్లో, అయ్యా గత సంవత్సరం రైతులంతా హ్యాపీగా ఉన్నారు,
ఈ సంవత్సరం అదే రకంగా ఉండాలి. నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను. మీ గుండెల్లో ఈ ఏడాది 200 మిలియన్ కేజీల పొగాకు పంట పండిందని అనుకుంటున్నామని, దీంతో పాటు బ్రైట్ గ్రేడ్ ఆకు రావడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీధర్ బాబు అన్నారు. రైతులు ఈ ప్రారంభ ధర పట్ల చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. తన పదవీ కాలంలో అందరూ సహకరించడం తనకు సంతోషంగా ఉందని, ఎటువంటి సమస్య ఉన్నా తనకు తెలియజేస్తే పరిష్కరిస్తామని చెప్పారు. బదిలీపై ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వెళుతున్న టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘ నాయకులు ఆళ్ల సుబ్బారావు, ఆళ్ల రవి, వడ్డెంపూడి వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, లింగంగుంట వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. గడచిన 7 సంవత్సరాలుగా టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు రైతు సంక్షేమం, మార్కెట్ మంచి ధర వచ్చేందుకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. బదిలీపై ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వెడుతున్న అద్దంకి శ్రీధర్ బాబును రైతులు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా సత్కరించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆర్ఎం లక్ష్మణరావు, బోర్డు వైస్ చైర్మన్ బోడపాటి బ్రహ్మయ్య, పెనుబోతు సునీల్, బోర్డు ప్రతినిధులు పొదవర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు విశ్రాంతి భవనానికి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఆయన బర్త్డే ఏప్రిల్ 18 ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆక్షన్ సీజన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం ఒంగోలు 1 వేలం కేంద్రంలో ఉన్నాము. ఒంగోలుతో పాటు కొండేపి, తర్వాత కందుకూరు, ఆ తర్వాత పొదిలి ఈ ఉంటుంది. ముఖ్యమైనది టొబాకో బోర్డు మ్యాండేట్ కూడా ఏంటి అని అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్స్. అంటే మంచి ధర, సరైన ధర, లాభదాయకమైన ధర రైతులకి ఇప్పించవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద ఉంది. ఆ బాధ్యతను మేము పొగాకు బోర్డు యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వర్తిస్తూనే ఉంది, ఇక ముందు కూడా నిర్వర్తిస్తూనే ఉంటాము. ఈ సంవత్సరము డిమాండ్కి వస్తే ముందుగానే బోర్డు అంచనా వేసి అంతర్జాతీయంగా పొగాకు డిమాండ్ ఉంది అని చెప్పి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 167 మిలియన్ కేజీలుగా బోర్డులో నిర్ణయం చేయబడింది, అంటే టార్గెట్. సో ఆ టార్గెట్కి అనుగుణంగా వస్తే డిమాండ్ ఉంటుంది కాబట్టి, పంట డిమాండ్ ఉంటుంది కాబట్టి రైతులకి సివిఎన్ రీడింగ్ రూమ్ జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికలలో ఆంధ్రకేసరి ప్రకాశం ప్యానెల్ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈదుపల్లి గురునాథరావు అఖండ విజయాన్ని సాధించారు. అదే ప్యానెల్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసిన ఆర్ నితిన్ రెడ్డి, అదే ప్యానెల్లో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసిన ఆర్ నితిన్ రాజ్ రెడ్డి, కార్యదర్శి పదవికి పోటీ చేసిన కోడూరు రాధాకృష్ణలు విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా తోట సాయి నవీన్, ఇండిపెండెంట్గా కోశాధికారిగా పోటీ చేసిన ఆరిగా వీరప్రతాప్ విజయం సాధించారు. సభ్యులుగా ఉన్న శేషుబాబు, కరేటి కిరణ్ బాబు, చక్కా రామకృష్ణ, జల్లిపల్లి పూర్ణచంద్రరావు, తోట శ్రీధర్, యనమాల బాలకృష్ణ విజయం సాధించారు. సత్యనారాయణ 78, వేదంశెట్టి హరిబాబు గారు 321.
విద్యార్థులకు 99% ఫీజులు చెల్లించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు ఇంతవరకు ఫీజులు చెల్లించలేదని దర్శి శాసనసభ్యులు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఈ నెల 12వ తేదీ యువత పోరు పేరుతో భారీ ఎత్తున కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైద్య విద్యను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. 100 మెడికల్ సీట్లు వద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే మొట్టమొదటిసారిగా చూస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ దుష్ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాదిలోపే 1,00,000 కోట్లు అప్పు చేసిన ఘనత వారికే దక్కుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించక విద్యార్థులు, యువత అల్లాడిపోతున్నారని, వెంటనే పెండింగ్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి వెలుగొండపై మళ్లీ అబద్దాలు చెబుతున్నారన్నారు. వెలుగొండను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేమే ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, రాష్ట్ర నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, కసుకుర్తి ఆదన్న, ప్రసాద్ రెడ్డి, కేవీ రమణారెడ్డి, కేవీ ప్రసాద్, కార్పొరేటర్లు ప్రవీణ్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అన్నట్టు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతకి పోరు అనే ప్రోగ్రాంగా మార్చి 12వ తేదీ ఒంగోలులో నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ హై స్కూల్ నుంచి కలెక్టర్ గారికి ఉదయాన్నే 10 గంటలకి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. గతంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా అంతకుముందున్న బకాయిలు మొత్తం 99% అందరికీ స్కాలర్షిప్లు కానీ వసతులు ఇచ్చిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి, మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి, మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి 2 రెట్లు ఎక్కువ పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం, మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి క్వార్టర్కి సుమారుగా 1,100 కోట్లు ఇవ్వాలి. సుమారుగా 2,800 కోట్లు ప్లస్ 1,100 కోట్లు 3,900 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి
కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ గత ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ కలిపి 3,800 ప్లస్ 3,800 7,600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆయన వచ్చిన తర్వాత సుమారుగా 700 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా బడ్జెట్లో కూడా మొన్న బడ్జెట్లో కూడా సుమారుగా 2,000 కోట్ల రూపాయల వరకే పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల మీద కానీ స్కాలర్షిప్ల మీద కానీ పేద విద్యార్థులకు సహాయం చేసే ఆలోచన ఇసుమంతా కూడా లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. మొత్తం ఇవ్వాల్సిన సుమారుగా 7,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో కనీసం పెట్టుకోవాలి కదా. 90% బడ్జెట్ పెట్టే కదా పేదవాళ్ళందరూ సహాయం చేసేది. ఈ రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో పిల్లవాళ్ళు చదువుకునే వాళ్ళకి హాల్ టికెట్లు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని యాజమాన్యాలు ఎగ్జామ్స్ కూడా రాని ఇట్లా చాలామంది డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మేల్కొని పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ 12,000 కోట్లు 10,000 కోట్లని కళ్ళబోళ్ళ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసి జగన్ ప్రభుత్వం మొత్తం అప్పులమైందని చెప్పేసి మాటలు చెప్పారు. నువ్వు వచ్చిన 7 నెలలు 8 నెలల్లో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకొచ్చావు. మా ప్రభుత్వంలో ఉన్న అప్పులు 6,46,000 కోట్ల 531. అంతకుముందు మీ ప్రభుత్వంలో సుమారుగా 3,00,000 కోట్లు మాత్రం ఎంత బాకీ ఉంది. మేము చేసిన అప్పు చాలా తక్కువ. నువ్వు సంవత్సరం కాకముందే 1,00,000 కోట్లు అప్పు చేసావు. మా నాయకుడు ఈ తీసుకొచ్చిన డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన డబ్బులు మొత్తం ఎవరికి ఇచ్చాడు? ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల ప్రకారం అందరి అకౌంట్లో డబ్బులు వేస్తే నువ్వు ఇచ్చి 1,00,000 కోట్లు అప్పు చేసి ఒక్క పేద ప్రజలకు కూడా నువ్వు ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నెరవేర్చలా. సూపర్ 6 చేయలేని చెప్తున్నావు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు తీసుకొచ్చిన డబ్బు ఏం చేస్తున్నావు? మీ నాయకులు జోబులు నింపుకుంటున్నారా? మీ కార్యకర్తలు జోబులు నింపుకుంటున్నారా? దయచేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈ ఫీజు పోర్ మీద గట్టిగా యువత అందరూ కలిసి స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ 12వ తేదీ ఉదయాన్నే 10 గంటలకి ర్యాలీగా పోయేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ కార్యక్రమానికి యువత మొత్తం స్టూడెంట్స్ మొత్తం పాల్గొని ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము. అదేవిధంగా ఆ రోజు 12వ తేదీ మార్చి 12 పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పార్టీ ఆఫీసులో ఉదయం 10 గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి నెక్స్ట్ ర్యాలీగా పోయేసి ఈ ఫీజు పోర్ మీద యువత పోరు మీద పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. పొగాకు రైతుల పట్ల వ్యాపారులు బోర్డు అధికారులు ఉదారంగా వ్యవహరించాలని టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు అన్నారు. బదిలీపై వెళుతున్న ఈడీ శ్రీధర్ బాబును ఎస్బీఎస్ ఎస్ఎల్ఎస్ ఆధ్వర్యంలో ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. తాను పనిచేసిన కాలంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా కృషి చేశానని శ్రీధర్ బాబు తెలిపారు. రైతులు అధికారుల సహకారం వల్లే తాను పనిచేయగలిగానని ఈ పరిస్థితులు ఎప్పుడూ ఉండాలని కోరారు. అంతకుముందు గుర్రబండిపై శ్రీధర్ బాబు దంపతులను ఊరేగించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్ఎం లక్ష్మణరావు, బోర్డు వైస్ చైర్మన్ బోడపాటి బ్రహ్మయ్య, వరప్రసాద్, ఐటీసీ ప్రతినిధులు శివకుమార్, ప్రవీణ్ కుమార్, జీపీఐ ప్రతినిధి ప్రభాకర్, రైతు ప్రతినిధులు వడ్డెల్ల వరప్రసాద్, అబ్బూరి శేషగిరి, కొండారెడ్డి, పోతుల నరసింహారావు, భాస్కర్, శ్రీకాంత్, ఎర్రంనేని శేషయ్య, ఆళ్ల సుబ్బారావు, గురువారెడ్డి, రమణయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
వారు పదవులపై ట్రాన్స్ఫర్ అయిపోతూ మరి పాల్గొనడం బాగుండేది. కానీ తప్పని పరిస్థితుల్లో వారు పదవులపై వెళ్ళిపోవడం వారు ఇంకా. వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఉత్సవంలో జరిగిన దాడి అసాంఘిక చర్య అని పోలీసు అధికారులు ఉండి కూడా హిందువులపై దాడి చేయటం సరైనది కాదని వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తూనుగుంట మల్లికార్జునరావు, యనమనమెళ్ళూరు సీతారామయ్య అన్నారు. వీరభద్రస్వామి పారువేట ఉత్సవంలో జరిగిన దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాయచోటిలో ఈ నెల 4వ తేదీన వీరభద్రస్వామి ఆలయం పారువేట ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా ముస్లింలు హిందువులపై దాడి చేసి ఇబ్బందికి గురి చేశారని విహెచ్పి నాయకులు అన్నారు. అయితే అక్కడ ఉన్న పోలీసు అధికారులు ముస్లింలకు మద్దతిస్తూ హిందువులపై కేసులు నమోదు చేశారని, అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, పులికృష్ణారెడ్డి, ఆంజనేయులు, యోగయ్య యాదవ్, లక్ష్మి, శ్రీనివాసగుప్తా తదితరులు పాల్గొన్నారు. నా పేరు తూనుగుంట మల్లికార్జునరావు, విశ్వ హిందూ పరిషత్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మనం 4వ తారీఖు రాయచోటిలో వీరభద్ర స్వామివారి ఊరేగింపులో అక్కడ అక్రమంగా ప్రవర్తించి కేసులు బనాయించున్నారు. ఆ కేసులన్నీ ఉపసంహరించుకొని వారి ఎస్ఐ గారిని అందరినీ అరెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళందరినీ విడుదల చేసి వాళ్ళని రక్షించవలసిందిగా కోరుచున్నాం. ఇటు విశ్వ హిందూ పరిషత్ ప్రకాశం జిల్లా ఒంగోలు. ఏదైతే మొన్న 4వ తారీఖు కడప జిల్లా రాయచోటిలో జరుగుతున్నటువంటి ఆ హిందూ ఊరేగింపు వీరభద్రస్వామి వారి ఊరేగింపు ఉందో ఆ మసీదు దగ్గర రాగానే ఒక్కసారే 150 మంది వచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపై మేమైతే అనుమతికి ముందుగానే పోలీసు వారి దగ్గర తీసుకున్నాము. ఎస్పీ వారి దగ్గర కూడా మేము పర్మిషన్కి అప్లై చేశాము. 150 మంది సెక్యూరిటీ పెట్టినప్పటికీ కూడా సెక్యూరిటీ స్పందించకపోవడం వలన అక్కడ దాడి చేసే ప్రయత్నం చేశారు. సరే, మేము మేళాలు తాళాలు ఆపుకొని కూడా వెళ్ళి ఈ పారువేట ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో అంతకు రెండంతలుగా మళ్ళా ముస్లింలు ఏకమై ఒక్కసారిగా హిందువుల మీద దాడి చేయడం జరిగింది. దాంతోపాటు రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిల్స్ విసిన్ని వీళ్ళని గాయపరిచేటువంటి ప్రయత్నం జరిగింది. ఎస్పీ గారు స్పష్టంగా చెప్పారు, మేము చెప్పినప్పటికీ కూడా ముస్లింలు వాళ్ళ మసీదులోకి వెళ్తే మా మీదే దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్లే ఈ విధంగా చేయడానికి అక్కడ ఉన్నటువంటి శక్తులు ఆ విధంగా ప్రేరేపించి ఉండవచ్చు అని ఎస్పీ గారు డైరెక్ట్గా వీడియో ఇవ్వడం జరిగింది. కనుక దీని మీద వెంటనే ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఏదైతే ఈ అక్రమ అరెస్టులు ఉన్నాయో వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎవరైతే ఈ ఎస్ఐ గారు వేరే విధంగా అక్రమ కేసులు బనాయించారో, ఏకపక్షంగా వ్యవహరించారో వారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ కార్మికుల చేత నడిపించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలు డిపో కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటు పరం చేయవద్దని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో దశల వారీగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టి ఆర్టీసీను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సిఐటియు నాయకులు ఆరోపించారు. వాతావరణ కాలుష్యం పేరుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంటే ఊరుకునేది లేదని ఎస్డబ్ల్యూఎఫ్, సిఐటియు నాయకులు హెచ్చరించారు. ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ డిపో ఆవరణలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు షేక్ జిలానీ బాషా, సిఐటియు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు, గంటెనపల్లి శ్రీనివాసరావు, అయ్యప్పరెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీలో తీసుకొస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం జీవో నంబరు 88 ద్వారా మొత్తం బస్సులు 2029 నాటికి ఆర్టీసీలో ఉండేటువంటి
డీజిల్ బస్సులు అన్నింటినీ విద్యుత్ బస్సులుగా మారుస్తామని చెప్పేసి ఒక జీవోని ఈ గవర్నమెంట్ విడుదల చేసింది. ఆ వచ్చేటువంటి విద్యుత్ బస్సులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా, కార్పొరేట్ల ద్వారా వస్తున్నారు. 100 బస్సులు ఈపాటికే తిరుపతిలో అలిపిరి డిపోలో 100 బస్సులు విద్యుత్ బస్సులు వస్తున్నాయి. ఈ 100 బస్సుల్లో ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా లేడు, మొత్తం ప్రైవేట్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మొత్తం బస్సులన్నీ ఉండేటువంటి బస్సులన్నీ విద్యుత్ బస్సులు అయితే ఆర్టీసీ కార్మికులు మొత్తం ఈ ఆర్టీసీలో ఉండకుండా మరి పక్కకు పోయేటువంటి పరిస్థితి ఉంది. దీని సందర్భంగా జిల్లా సదస్సుని ఇక్కడ జరుపుతున్నాం. ఈ జిల్లా సదస్సు జయప్రదమై మొత్తం ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ఆర్టీసీల ద్వారానే నిర్వహించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద 24వ తేదీ మార్చి, ఈ నెల 24వ తేదీ చలో పార్లమెంటు సందర్భంగా కూడా ఈ యొక్క డిమాండ్ని మేము పెడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 70,008 కోట్ల రూపాయలని కేంద్రం 15 సంవత్సరాల కాలంలో, ఇంకా 10 సంవత్సరాలు గడిచింది, ఇంకా 5 సంవత్సరాలు మిగిలింది కేటాయించింది. మేము 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి అడుగుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ అభివృద్ధికి క్యాపిటల్ కంట్రిబ్యూషన్ ఇవ్వాలని చట్టాలు రాసుకున్నారు. ఆ చట్ట ప్రకారం క్యాపిటల్ కంట్రిబ్యూషన్ ఇవ్వాలంటే ఇవ్వటం లేదు. ఆర్టీసీల కొనుగోలుకి ఈ బడ్జెట్లో దశల వారి 1,00,000 కోట్లు కేటాయించమంటే 20 ఏళ్ళలో ₹1 కూడా కేటాయించకుండా ప్రైవేటు వాళ్ళకి రాయితీలు ఇవ్వడానికి, ప్రైవేటు విద్యుత్ బస్సులు కొనడానికి, అంటే కాలుష్య నివారణ ముసుగులో ఆర్టీసీలు మొత్తాన్ని ధ్వంసం చేయడానికి, ప్రత్యేకించి ఏపీఎస్ఆర్టీసీని ధ్వంసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకొని రాష్ట్ర ప్రభుత్వంతో జీవోని విడుదల చేయించి మొత్తం 2029 కల్లా మొత్తం విద్యుత్ బస్సులు ఉండాలని ఫేజ్డ్ మేనర్లో చేస్తున్నారు. ఇది ప్రజా వ్యతిరేకమైన చర్య. ప్రజా రవాణాన్ని కాపాడాలి, మెరుగుపరచాలి. అట్లనే ప్రజా రవాణా రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తుల్ని ప్రవేశపెట్టడానికి, నిరుద్యోగాన్ని పెంచడానికి, ఉన్న ఉద్యోగుల్ని ఇళ్లకు పంపించడం, లేకపోతే అభద్రతకు గురి చేసేటువంటి విధానాలు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దాని ఫలితంలో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగానూ, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలోనూ ఎలక్ట్రిక్ బస్సులు కొనాలని చెప్తా ఉంది. ప్రభుత్వానికి ఉన్నటువంటి లాలూచీ ఫలితంగానే ఎలక్ట్రిక్ బస్సుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంది. మూడో పాయింట్ ఏంటంటే, ఇవాళ దీంట్లో ఎలక్ట్రికల్ రంగంలో కార్పొరేట్ కంపెనీలను యథేచ్ఛగా తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తుంది. ఇది కానీ జరిగితే రాబోయే రోజుల్లో ఉన్న ఉద్యోగాలకి వెసరు వస్తుంది. రెండోది, ఏదైతే ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఉండే సిస్టమ్ ఉందో ఆ రిజర్వేషన్ సిస్టానికి కూడా తీవ్రమైనటువంటి విఘాతం కలిగేటువంటి ప్రమాదం కనపడతా ఉంది. కాబట్టి అంతిమంగా ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుద్ది. కాబట్టి ప్రజా రవాణాన్ని మెరుగుపరచాలంటే ప్రభుత్వ రంగంలోనే ఆర్టీసీ ఉండాలి, ఆ విధంగా నడపాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 22 సంవత్సరాలుగా తండ్రిని మననం చేసుకుంటూ లక్షల రూపాయలు వెచ్చిస్తూ సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ అన్నారు. చెమకుర్తి పట్టణంలో ఎస్కేఆర్ బదిరుల ఆశ్రమ పాఠశాల ఆవరణలో మన్నం సుబ్బారావు 22వ వర్ధంతి సభ నిర్వహించారు. డాక్టర్ బి జవహర్ అధ్యక్షత వహించారు. మన్నం శ్రీధర్ మాట్లాడుతూ గత 22 సంవత్సరాల నుండి నాన్న జ్ఞాపకార్థంలో భాగంగా వికలాంగులకు, వృద్ధులకు, పేద మహిళలకు, పేద విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా లక్షల రూపాయలలో పలు రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వేమ సీను, భీమన వెంకట్రావు, చిన్నపరెడ్డి మస్తాన్ రెడ్డి, గంగిరెడ్డి ఓబుల్ రెడ్డి, గోపురపు చంద్ర, వెంకటేశ్వర్లు, ఆర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనుబంధంతో ప్రయాణం చేశారు. వారిద్దరూ బ్రతుకున్నంత కాలం కూడా గురు శిష్యులుగా అనుకోండి, అన్నదమ్మ. మేము ఎరువులు పట్టు పెట్టాం, వాళ్ళేమో ఫ్యామిలీ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మేము ఎప్పుడు వాళ్ళ అమ్మ గాని మేము గాని పరిచయంగా అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నిన్న శ్రీధర్ని నేను అడిగా, శ్రీధర్ మీరు ముగ్గురు కలిసి ఉంటున్నారు అని అడిగితే, ఇప్పుడు కలిసి ముగ్గురు ఉంటున్నాము, ఎప్పుడు జీవితాంతం కూడా మేము ముగ్గురు ఉన్నన్నాళ్ళు అన్నదమ్ములమే, మా ఆడవాళ్ళు అందరూ కూడా కలిసిమెలిసే ఉంటామని 4 రోజుల నాడు నాకు చెప్పడం కూడా జరిగింది. ఎంత హ్యాపీగా అందరూ కలిసి ఉంటాం నేనైతే ఎక్కడ చూడలేదు. అన్నదమ్ములకి తగాదా వస్తుంది, తోడుకోడలకి తగాదా వస్తూ ఉంటుంది. వీళ్ళు కలిసి ఉండటం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదిగాక వాళ్ళ నాన్న చనిపోయిన నుంచి వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి ఉండటం కూడా చాలా సంతోషం. అదే విధంగా ప్రతి 4 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న వర్ధంతి సందర్భంగా ఏదో ఒకటి బహుమతులు. ఒంగోలు మామిడిపాలెం కొండపై ఉన్న సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా వసంత నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని కమిటీ కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసరావు తెలిపారు.
చూసినటువంటి సత్యనారాయణ స్వామి మీరు ఇప్పుడు ఏదైతే అన్నారు క్షమాపణ చెప్పుకొని పరుగు ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి భర్తను చుట్టానికి వచ్చిందో అందరూ చూస్తూ ఉండగానే ఆ పడవలో స్వామి యొక్క వ్రతం చేద్దామని అందరూ భావించి శ్రద్ధలతో ఆచరించారు. గోవింద జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. శ్రీ సీతారామస్వామి దేవస్థానం మామిడిపాలెం కొండ మీద ఉన్నటువంటి శ్రీ సీతారామస్వామి దేవస్థానం సీతారాంపురం ఈ సంవత్సరం 2025 శ్రీరామనవమి పండుగ వసంత నవరాత్రుల ఉత్సవములు ఉగాది పర్వదినం నుండి శ్రీరామనవమి వరకు ఇది ప్రాచీన సంస్కృతి ప్రాచీన సంప్రదాయం. వసంత నవరాత్రులు అంటే ఈ సంవత్సరం సీతారామస్వామి దేవస్థానం నందు అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా 2 కిలోమీటర్ల పాటు సివిఎన్ రీడింగ్ రూమ్ రోడ్డు నుండి సీతారామస్వామి దేవస్థానం వరకు 2 కిలోమీటర్ల లైటింగ్తో ఈ కార్యక్రమాలను 9 రోజుల కార్యక్రమాలు అద్భుతంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కళ్యాణ పురోహితులు శ్రీ పరాంకుశం రామనాథాచార్యులు గారు వారి బృందం కళ్యాణ మహోత్సవం జరుపుతారు. 7వ తేదీన కళ్యాణ మహోత్సవంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి దంపతులు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులు పెద్దవాళ్ళు కూడా పైకి కొండపైకి చేరుకునే సౌకర్యం అనేది ఏర్పడింది. 7వ తేదీన పట్టాభిషేకం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ వసంత నవరాత్రుల వేడుకలు ఒంగోలు చరిత్రలో అద్భుతంగా నిర్వహించేందుకు రామదూతలుగా మేమంతా కృషి చేస్తున్నాం. పట్టణ ప్రజానీకమంతా ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని ఈ 9 రోజుల కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. 500 సంవత్సరాల నాడు డ్యామేజ్ అయినటువంటి అయోధ్య రామాలయం నేటికి పునరుద్ధరించబడి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత అద్భుతంగా ఉంది. అది మన హృదయ స్థానం, భారతదేశానికి హృదయ స్థానం. జాగ్రఫికల్గా చూసుకున్నా కూడా భారతదేశ పట్టణానికి లెఫ్ట్ సైడ్ హృదయంలో ఉండే స్థానం. మళ్ళీ ఆ హృదయం మనం ఏర్పడింది కాబట్టి దిగ్విజయంగా మనం చేసుకొని భారతదేశాన్ని పునరుద్ధరించవచ్చు. ఇక్కడి నుంచి 9 రోజులు, ఆ 9 రోజుల కార్యక్రమంలో చాలా ముఖ్యమైన విషయాలు, ఈ 9 రోజుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు, తెలియజేయాల్సిన విషయాలు ప్రజలకు చాలా ఉంటాయి కాబట్టి అందరూ హాజరయ్యి దాన్ని విడివిడిగా దాన్ని పాల్గొనండి. కార్యక్రమం రోజు ఏ రోజుకు ఆ రోజు ముఖ్యమైన విషయాలు మేము తెలియజేస్తాం. పేద వర్గాల విద్యాసేవకు కట్టుబడి మహోన్నత మాతృమూర్తి సావిత్రిబాయి పూలే అని ఆదర్శంగా తీసుకుందామని సంతనూతలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డీడీఓ డాక్టర్ పి హరిణి పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతీయ ఆదేశాల మేరకు మండలంలోని అనేక గ్రామాల్లో దివ్యాంగులపై సర్వే చేసిన ఇంటిగ్రేటెడ్ లీగల్ టీం ముగింపు కార్యక్రమం పిహెచ్సిలో నిర్వహించారు. డాక్టర్ హరిణి మాట్లాడుతూ ఎన్నో అనుకూల పరిస్థితులను ఎదిరించి పేద వర్గాల విద్యార్థులకు విద్యాబోధన చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. జిల్లాలో అదాలత్ కోర్టు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ లీగల్ టీం ద్వారా మండలంలోని అనేక గ్రామాల్లో దివ్యాంగులపై సర్వే నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సిహెచ్ఓ ఆర్ ప్రసాద్, ప్యానల్ న్యాయవాది డాక్టర్ నోకతోటి రవికుమార్, పారా లీగల్ వాలంటీర్ పి సతీష్, ఎద్దు విజయకుమార్, డాక్టర్ జె నాగరాజు, డాక్టర్ ప్రశాంతరెడ్డి, పిహెచ్సి ఎన్ఎం వీరమ్మ, ఎన్ సలోమి, ఏఎన్ఎం డి భాగ్యలక్ష్మి, కె కృష్ణవేణి, బి కృష్ణ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గత 11th నుంచి 2 weeks పాటు జరిగిన ఈ డిజేబిలిటీ గుర్తించే ప్రోగ్రామ్ ఒకటి జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన లాయర్స్ సహకారంతో గత 2 వారాల నుంచి జరిగింది. అందులో చాలామంది డిజేబుల్డ్ చిల్డ్రన్ని గుర్తించడం, వాళ్ళకి లాయర్స్ ద్వారా చేతనైన సహాయం చేయడము అని జరిగింది. ఈరోజు దానికి సంబంధించి మీటింగ్ కంక్లూడ్ చేస్తూ మన లాయర్స్ మన ఏఎన్ఎంసీ సేవలకి గుర్తించి సాయిబాయి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం సత్కరించడం అనేది జరిగింది. అందుకు వీళ్ళకి కృతజ్ఞతలు జరుపుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినందుకు లాయర్స్ థ్యాంక్స్ చెప్తూ వెల్కమ్ బ్యాక్. ఎస్సీ వర్గీకరణను జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నగరంలోని అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరణ చేయాలని 1994 ఎంఆర్పీఎస్ ఏర్పడిందని బ్రహ్మయ్య అన్నారు. 23 జిల్లాలకు సంబంధించి వర్గీకరణ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేశారని, ఆ తర్వాత వర్గీకరణ అమలు జరగలేదని తెలిపారు. అయితే గత ఏడాది సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్ట్రాల పరిధిలో
నిర్ణయం తీసుకోవాలని చెప్పి అమలు చేయాలని తీర్పు వెలువడించిందన్నారు. తీర్పుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభజన ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత ఇప్పుడు జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తానని చెప్పడం సరైనది కాదని, అది ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రావునూతల కోటిమాదిగ, చిరంజీవి, మాధవ, కృష్ణ, మోజేష్, మహేష్, చిట్టిబాబు, ముప్పవరపు గోపి తదితరులు పాల్గొన్నారు. ఏబీసీడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న మన ప్రకాశం జిల్లాలోని నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిన విషయం మీ అందరికీ తెలిసిందే. గత 30 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ పెద్దలుగా మీరు ఉద్యమానికి అందించిన సహకారం కూడా మరోలేందుగా ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. 94 జూలై 7న ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడినప్పుడు మేము ఆ రోజు పెట్టుకోబడినటువంటి స్లోగన్ జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి అని. 94లో ఉద్యమం మొదలైతే ఆనాడుకు ముఖ్యమంత్రిగా గౌరవ నేటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని, దక్కితేనే 59 కులాలకు సామాజిక న్యాయం జరిగినట్టు అని చెప్పని మొదలుపెట్టిన ఉద్యమానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు తెలియజేస్తూ ఆనాడు ఎంఆర్పీఎస్ చేస్తున్న పోరాట ఫలితంగా 1996 సంవత్సరంలో ఎస్సీల వర్గీకరణ కోసం రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రామచంద్రరాజు కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఎస్సీల్లో ఉండబడినట్టు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు పర్యటించి 23 జిల్లాల్లో పర్యటించి ఎస్సీల్లో ఉండబడినటువంటి ఏ 2 కులాల మధ్య సమానత్వం లేదని, అసమానతలు ఉన్నాయని, ఆ అసమానతలు పోవాలనుకున్నప్పుడు జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాల్సిందేనని చెప్పని ఆయన అసెంబ్లీకి కూడా నివేదికను అందించడం జరిగింది. రామచంద్రరాజు కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకోబడినటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1997లోనే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఆనాడు మా సోదరులు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తుంది, డివిజన్ బెంచ్ మళ్ళా ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం కోసం ఆ జీవోలు నిలబడాలంటే గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొని ఆ గవర్నర్ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం ద్వారా మీరు వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పని సూచన చేసిన క్రమంలో ఆ రోజు గవర్నర్ ఆర్డినెన్స్ తీయటం, గౌరవ రాష్ట్రపతి వర్యులు కేఆర్ నారాయణ గారి ఆమోదంతో 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ 2004 వరకు వర్గీకరణ జరిగినటువంటి ఆ విషయంలో ఆనాడు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారమే వర్గీకరించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే 2004లో సోదరులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, 2004 నవంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారము రాష్ట్రాలకు లేదు, పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని తీర్పిస్తూ కొట్టివేసిన సందర్భంలో ఆనాటి నుండి నేటి వరకు ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం జరగాలని, జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి రావాలని మేము పోరాటం. సాంకేతిక సమస్యలు ఎదురవ్వకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించే దగ్గర జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకెళ్లాల్సిందిగా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీల్లో ఉండబడినటువంటి వారిని ఎంపైరికల్ డేటా ద్వారా వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసి వెనకబడిన కులాలకు న్యాయం జరిగే విధంగా, వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది. కనుక సుప్రీంకోర్టు తీర్పుని ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో జరుగుతున్న మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను సెమీఫైనల్స్ చేరుకున్నాయి. సెమీఫైనల్స్ మొదటి మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, క్విజ్ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నెడమూరు సూర్య కళ్యాణ్ చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఇందుర్తి ప్రసాద్, డుంబు, దాసరి పిచ్చయ్య, పోగుల మల్లికార్జున ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి సెమీఫైనల్స్ మ్యాచ్ ను కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు. మెగా సౌత్ జోన్ T20 పేరుతో ఒంగోలు నగరంలో క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. నిర్వాహకులు డుంబు మాట్లాడుతూ
ఈ నెల 2వ తేదీ నుండి జరుగుతున్న T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ సెమీఫైనల్స్ కు చేరుకున్నామని, నేడు సెమీఫైనల్స్ మ్యాచ్, రేపు ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని తెలిపారు. కళ్యాణ్ చక్రవర్తి గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ సెమీఫైనల్స్కి మీరు అంత దూరం నుంచి వచ్చి ఇలాగే ఇంట్రొడక్షన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. మన మధ్యలో చీఫ్ గెస్ట్ గా కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే క్విజ్ గ్రూప్స్ ఆఫ్ అధినేత. సో ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఫాలోడ్ బై నేషనల్ అంతం ఉంటుంది. ప్లేయర్స్ అలాగే ఉండాలి. How do you feel this play? Good, sir. We have been here before. Oh, so many times? Yeah. Someone with Hyderabad. Hello. Hi. Ashok. నాగేంద్ర గారు టాస్క్ ఆయన కెప్టెన్ గా లోకేష్ రెడ్డి, అలాగే కేటీసీసీ క్రాంతి కుమార్. కళ్యాణ్ చక్రవర్తి గారికి ఇచ్చి వీళ్ళు 8 రోజులు కార్యక్రమంగా చేస్తున్నారు. 16 టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. చాలా బాగా చేస్తున్నారు. ఇది ఫస్ట్ సెమీఫైనల్ ఇవాళ. ఇది కందుకూర్ వర్సెస్ తిరుపతి వైస్రాయ్ వీళ్ళ మధ్యలో జరుగుతుంది ఇవాళ. ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన దేశం ఈరోజు ఉన్న ఇంటిగ్రిటీలో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఈ చేస్తున్న ఆర్గనైజర్స్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మంచి స్పిరిట్ ఈ స్పోర్ట్స్ పీపుల్లో కనిపించింది. ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఇలా యూత్ని ప్రోత్సహిస్తూ ఫ్యూచర్ నేషన్ బిల్డింగ్లో పార్ట్ అవుతారని ఇది చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా మెగా సౌత్ జోన్ T20 ప్రీమియర్ లీగ్ ఫస్ట్ సెమీఫైనల్స్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మా అన్న క్విజ్ కాలేజ్ అధినేత, బీజేపీ రాష్ట్ర కార్యసభ్యులు అయినటువంటి కళ్యాణ్ చక్రవర్తి వారికి మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క టోర్నమెంట్కి వచ్చినందుకు అన్నగారికి నాకు ప్రత్యేక అభిమానంతో పిలవటం జరిగింది. కాదనకుండా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా మా టోర్నమెంట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 12, 13, 14 తేదీలలో జరగనున్న సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ల సందర్భంగా అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు, సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ భాషా ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీస్ చెక్ పోస్టు ఏర్పాట్లను దేవస్థాన కమిటీ చేస్తున్న ఏర్పాట్లు దగ్గర ఉండి స్వయంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. సింగరకొండ పరిసర ప్రాంతాల్లో కలియదిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా ట్రాఫిక్, బారికేడ్లు, తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించారు. ఆడపిల్లలను బడిలోకి అనుమతించని రోజులలో సావిత్రిబాయి పూలే తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద ఇంటిలోనే చదువుకొని ఇతర బాలికలకు చదువు చెప్పే ఉపాధ్యాయులుగా ఎదిగారని వక్తలు అన్నారు. సావిత్రిబాయి పూలే 128వ జయంతి కార్యక్రమాన్ని ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ ఐక్యవేదిక సభ్యులు
అద్దంకిలోని చైతన్య బదులుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి రమేష్ బాబు, ఏపీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నక్కా కాంతారావు, చెరుకుపల్లి నాగేశ్వరరావు, జ్యోతి చంద్రమౌళి, చెన్నుపాటి రామాంజనేయులు, కోటేశ్వరరావు, మొరసా సుబ్బారావు, పూనూరు ఆరోగ్యం, మద్దినేని సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రమౌళి గారు, చెన్నుపాటి రామాంజలి గారు, అలాగే మన రిటైర్డ్ టీచర్ కోటేశ్వర గారు, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ స్టేట్ ప్రెసిడెంట్ అన్న నక్కా కాంతారావు గారు, ఆ ప్రేరుగారికి సేవ చేసుకుంటూ ఆ సేవ చేసే సందర్భంలో రంగారాయుడు చెరువు కట్టపై వాకింగ్ క్లబ్ అఖిల్ ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువుపై మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బహుమతులు అందజేశారు. 3 ఏళ్లుగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో కిరణ్మయి, సౌమ్య, జి శ్రీనివాస్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తల్లి. ప్రతి 3 ఇయర్స్ నుంచి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. 3 ఇయర్స్ నుంచి మేము దీంట్లో పాల్గొంటున్నామండి. మాది సప్తగిరి వాటర్ ప్లాంట్. మా నాన్నగారి పేరు సురేష్ కుమార్ అండి. మాది సప్తగిరి వాటర్ ప్లాంట్. ఈ వాకింగ్ అసోసియేషన్లో 3 ఇయర్స్ నుంచి మేము ఇలా పాల్గొంటున్నామండి. పోయిన సంవత్సరం కూడా మేము ఇలానే ట్రీస్ ఇచ్చాము. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. 3 ఇయర్స్ నుంచి మా డాడీ స్పాన్సర్స్ చేస్తున్నారు. పోయినసారేమో ట్రీస్ ఇచ్చాము, ఈసారి కొన్ని ఐటమ్స్ ఇచ్చాము. మా డాడీ పేరు సురేష్ కుమార్, సప్తగిరి వాటర్ ప్లాంట్. నేను గత కొంతకాలంగా ఈ ట్రాక్ మీద వాకింగ్ చేస్తున్నాను. ముఖ్యంగా మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మా సంకల్పం ఏం లేదండి, ప్రతి మహిళ బాగుండాలని మా ఆకాంక్ష. ఆరోగ్యంగా బాగుండాలని. మహిళ లేనిదే ఏది సృష్టి స్త్రీ మూలం మహిళ, స్త్రీ లేనిదే ఏం లేదు. సో మహిళ మీద అభిమానంతో గత 3 సంవత్సరాల నుంచి రంగారెడ్డి చెరువు కట్ట వద్ద వివిధ పూల మొక్కలు కానీ బహుమతులు కానీ మహిళలు సమకూరుస్తున్నామండి. మాకు సహకరించిన స్పాన్సర్ అందరికీ 1 శివసాయి కన్స్ట్రక్షన్స్, 2 సప్తగిరి వాటర్ ప్లాంట్, 3 కోటయ్య స్వీట్స్, 4 ఏమో సంధ్యా మిల్స్ క్యాటరింగ్ అండ్ నా సోదరుడు శ్రీనివాస్ సహకారంతోనే ఏమి చేయగలుగుతున్నానండి. ముఖ్యంగా మరీ చెప్తాను. డి న్యూస్లో నేటి మాట. అనుకున్న వెంటనే అన్నీ లభిస్తే మనిషిలో నిర్లక్ష్యం పెరుగుతుందని కొన్నింటిని అందని జాబితాలో ఉంచుతుంది కాలం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి డి న్యూస్.